నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి పోటెత్తిన భక్తజనం. అడుగడుగున భక్తుల ఇబ్బందులు. దర్శనానికి 20 గంటల సమయం. ఎక్కడికక్కడే శబరిమలకు నిలిచిన ట్రాఫిక్. 39 రోజుల్లో 204.30 కోట్ల ఆదాయం. జిల్లాలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. బాసర సరస్వతి ఆలయంలో ఘనంగా దత్త జయంతి. నగరంలోని మాధవ్ నగర్ సాయిబాబా ఆలయం, వినాయక్ నగర్ దత్త సాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. విభజన సమయంలో తెలంగాణకు రావాల్సిన ఆర్థిక అంశాలపై చర్చ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఘన స్వాగతం పలికిన జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన మంత్రి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ 30% ఓట్లు సాధించడం సంతోషకరం. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యేలు ధన్పాల్ రాకేష్ రెడ్డి. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తామని దోచుకున్నాయి. దర్పల్లి మండలంలోని రామడుగు గ్రామంలో సాగునీటిని విడుదల చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం. మద్య మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టడంతో పలువురికి గాయాలు. హైదరాబాద్లో ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ బీభత్సం. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారైన సోహెల్. తెలంగాణతో పాటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రానున్న 2 రోజులు పొగమంచు ఉండే అవకాశం. ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విస్తృత పర్యటన. ధోబీఘాట్ వైకుంఠధామం పరిశీలన. రజక సంఘం వారితో సమావేశం. కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనం కోసం భక్తులు అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తరలి వస్తుండడంతో దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. అయ్యప్ప దేవస్థానంకు గడిచిన 39 రోజుల్లో 204.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఇవాళ తెలిపింది. టీడీబీ అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఇంకా లెక్కిస్తున్నామని, పూర్తి ఆదాయం మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన కానుకల ఆదాయం 63.89 కోట్లు కాగా, అరవణ ప్రసాదం అమ్మకాల ద్వారా 96.32 కోట్లు, అప్ప ప్రసాదం ద్వారా 12.38 కోట్లు వచ్చినట్లు ప్రశాంత్ తెలిపారు. మండల పూజా సమయంలో డిసెంబర్ 25వ తేదీ నాటికి సుమారు 31,43,163 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు. 7,25,049 మందికి ఉచిత భోజనం పెట్టారు. బుధవారం రాత్రి 11న ఆలయాన్ని మూసివేయనున్నారు. మకర విలక్కు పండుగ కోసం మళ్లీ డిసెంబర్ 30వ తేదీన ఆలయాన్ని తెరవనున్నారు. జనవరి 15వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. మరోవైపు శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో సోమవారం కూడా భక్తులు ఆలయాన్ని విజిట్ చేశారు. భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో దత్త జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాధవ్ నగర్ సాయిబాబా ఆలయం, వినాయక్ నగర్లోని దత్త సాయి ఆలయం, గాజులపేట దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పుణ్యవచనం, కలశస్థాపన, యజ్ఞం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా విభజన హామీలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చించినట్లు సమాచారం. అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో రేపు ఎల్లుండి పొగమంచు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో చలి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలో 11.5 డిగ్రీలు, నిజామాబాద్లో 11.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో పొలాలకు వెళ్లే రైతన్నలు, కూలీలు, వృద్ధులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మంచు ప్రభావంతో రోడ్డు సరిగ్గా కనిపించడం లేదని చెప్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ధోబీఘాట్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్మూర్లో రజక సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు పూలమాల చాలువాతో సన్మానించారు. రజక సంఘం సభ్యుల అభివృద్ధికి తన వంతు సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రజక సంఘం సభ్యులు తదితరులున్నారు. పట్టణ శివార్లోని గండి రామన్న క్షేత్రంలో మంగళవారం దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి సాయిబాబా, దత్తాత్రేయుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. దత్త జయంతిని పురస్కరించుకొని గత 48 గంటలుగా కొనసాగిన సాయినామా కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. మధ్యాహ్న హారతి అనంతరం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో దాదాపు 10,000 మందికి పైన భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి, సాయి దీక్ష సేవా సమితి సభ్యులు పూదరి నరహరి, జొన్నల మనోహర్, రామ్రెడ్డి, హరి, ఉప్పులనందు, సోమేష్, కోలా శంకర్, దశగౌడ్, ప్రకాశ్, సీను, జిందం, గోవర్ధన్, రేఖా, రేణుక దాస్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలంగాణలో మహబూబ్ నగర్ లేదా నిజామాబాద్ నుంచి ప్రధాని మోదీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ మీడియా సమావేశంలో మాట్లాడారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ 30% ఓట్లు సాధించడం సంతోషమన్నారు. పార్టీని డెవలప్ చేసేందుకే కోరుట్లలో పోటీ చేశానని, జీరో బడ్జెట్ ఎన్నికలకు కోరుట్ల ఎన్నికలు నాంది పలికాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు డబ్బులు పంచామని చాలా మంది చెప్పారని, కానీ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేశామన్నారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ చేశా అని గుర్తు చేశారు. 2018తో పోల్చితే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో తమ పార్టీ ఓటు బ్యాంక్ పెరిగిందని, గత 5 ఏళ్లలో తన మీద నయా పైసా అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. ఎంపీగా పసుబోర్డు తెచ్చా, నిధులు తెచ్చా, పార్టీని బలోపేతం చేశా, కార్యకర్తల కోసం నిరంతరం కష్టపడ్డారని అన్నారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టే సంస్కృతి పోవాలని, దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం కొనసాగుతుందని అన్నారు. మళ్లీ మోడీనే పీఎం కావాలన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారో చూడాలని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదని, అభివృద్ధి కోసం సీఎం, డిప్యూటీ సీఎం కేంద్ర సాయం కోరడం మంచి పరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందన్నారు. మోడీ గత ఎన్నికలకు ముందు ప్రకటించిన విధంగా పసుపు బోర్డు పనులు ఊపందుకున్నాయన్నారు. రానున్న రోజుల్లో పసుపుకు 20,000 మద్దతు ధర ఇప్పిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 200 కోట్లతో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు యోచనను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూరన్న, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ పాల్గొన్నారు. కొరుట్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కొంచెం కాంప్లికేటెడ్. అక్కడ గ్రూపులు ఎక్కువ, కొంతమంది నాయకులు అక్కడ 20 సంవత్సరాలు, దాదాపు 3.5 టర్ముల నుంచి ఉన్నట్టున్నాడు ఆయన, విద్యాసాగర్ రావు గారు ఆడ ఎమ్మెల్యే. ఆయనతోటి సంబంధాలు కూడా ఎక్కువ. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఆయనతోటి సంబంధాలు కూడా ఎక్కువ. అక్కడ పోయి నేను నిలబడకపోతే డిపాజిట్కి కొద్దిగా అటో ఇటో ఉండే అవకాశం ఉండే. సో ఫర్ మై పార్టీ సేక్, నేను ఎక్కువ పుట్టి పెరిగింది, మా నాన్నగారు ఎక్కువ రాజకీయం చేసి నిజామాబాద్ జిల్లా వదిలి అక్కడ పోవాల్సి వచ్చింది. సరే, అక్కడ నేను పుట్టింది ఆడనే అనుకోండి, కానీ ఇక్కడ సంబంధాలు ఇక్కడ ఎక్కువ. ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ, సాటిస్ఫైడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. 2018కి పోలిస్తే 94,000 ఓట్ల నుంచి 3,70,000 ఓట్ల వరకు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ. హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ఈ కారు నడిపినట్లు పోలీసులు తేల్చారు. కారు ప్రమాదానికి గురైన వెంటనే సోహెల్ అక్కడి నుంచి పరారయ్యారు.
మంగళవారం ఉదయం కారును అతివేగంగా డ్రైవ్ చేస్తూ ప్రజాభవన్ వద్ద స్వల్ప ప్రమాదానికి కారణమయ్యాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో కారులో 3 అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సోహెల్ అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. కేసు తప్పుదోవ పట్టించేందుకే వేరే వ్యక్తి కారు డ్రైవ్ చేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోహెల్ పరారులో ఉన్నట్లు తెలుపగా కాగా గతంలో షకీల్ కుమారుడు కారుతో ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమయ్యాడు. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో సాగునీటి ప్రాజెక్టు నుండి ఎమ్మెల్యే భూపతి రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తామని బంగారు కుటుంబాలు చేసుకున్నారని అన్నారు. దర్పల్లి మండలం రామడ్గు గ్రామంలో సాగునీటి ప్రాజెక్టు నుండి భూపతి రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తామని బంగారు కాపురం బంగారు కుటుంబాలు చేసుకున్న కేసీఆర్ ను వదిలేది లేదని, తప్పు చేసిన ఏ ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదని, తప్పు చేసిన అందరూ శిక్ష అర్హులే అని ఆయన అన్నారు. కుడి ఎడమ కాలువలకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడ్గు ప్రాజెక్టు కింద సాగు అవుతున్న వరి పొలాలకు నీటిని విడుదల చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ దర్పల్లి మండల అధ్యక్షుడు ఆర్మో చిన్నబాలరాజ్, చెలిమేర నర్సయ్య, పుప్పాల సుభాష్, మనోహర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పుష్ప సుబేందర్, పి మహేందర్, ఆనంద్, దుమాల రవి, నర్సారెడ్డి, మైపాల్ రెడ్డి, రాజేశ్వర్, రంజిత్, గ్రామ శాఖ అధ్యక్షుడు మధు, ఉపాధ్యక్షుడు రవితేజ, మైపాల్ గ్రామ కమిటీ చైర్మన్ రాజన్ రెడ్డి, కట్టరాజన్న, శ్రీనివాస్, మురళి, భూమయ్య, నర్సారెడ్డి తదితరులు ఉన్నారు. మనం నీళ్లు లెఫ్ట్ కెనాల్కు రైట్ కెనాల్కు విడుదల చేస్తూ ఉన్నాం. సరిపోయేంత వాటర్ ఉంది మనకు. సో ఈ సందర్భంగా మీకు అందరు కూడా అంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అంటే ఈ రామడుగు ప్రాజెక్టు మనం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 25 కోట్లు ఇచ్చి ఇక్కడ ఈ బండు ఈ కట్ట పెంచడం జరిగింది. దీని కెపాసిటీ కూడా పెంచడం జరిగింది 1 TMC వరకు. తర్వాత లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కూడా కొంతవరకు లైనింగ్ అయింది. ఇందల్వాయి టోల్ ప్లాజాలో హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న లారీ టోల్ ప్లాజా క్యాబిన్ ముందుగా వెళ్తున్న కారును అతివేగంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 2 తీవ్ర గాయాలయ్యాయి. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. అనంతరం లారీ టోల్ ప్లాజా వద్ద కౌంటర్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 టోల్ ప్లాజా సిబ్బంది, కారులో ప్రయాణిస్తున్న మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించిన టోల్ ప్లాజా సిబ్బంది బాధితులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్లోకి దూసుకెళ్లిన లారీని క్రేన్ సహాయంతో తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నరేంద్ర మోదీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేనిచో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని IFTU నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమన్న మరియు దాస్లు హెచ్చరించారు. IFTU జిల్లా కమిటీ సమావేశం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో 26 డిసెంబర్ 2023 భూమన్న అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు, భూమన్నలు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని వారన్నారు. సంపద సృష్టికర్తలు, కార్మికుల కుటుంబాలకు కన్నీళ్లు మిగిల్చిన మోడీ ప్రభుత్వానికి పతనం తప్పదని వారు హెచ్చరించారు. ఎన్నికల వాగ్దానాలు విస్మరించి మోడీ జన్ధన్ ఖాతా పేరుతో పేదవారికి 15 లక్షలు జమ, నిత్యావసర ధరల నియంత్రణ, ఏటా 2 కోట్లు కొలువులు, ప్రజాస్వామిక పరిపాలన హామీలు నీళ్ల మూటగా మారాయని వారు తెలిపారు. ప్రభుత్వ రంగాలను అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారులకు అమ్మేసి కార్మికుల ఉపాధి భద్రత దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలను మోడీ ప్రభుత్వం అనుసరిస్తుందని వారు అన్నారు. ఉద్యమకారులను ప్రశ్నించే గొంతులను నిర్బంధిస్తున్నారని వారు తెలిపారు. పోరాడి హక్కులను, జీవితాలను కాపాడుకుందామని దాస్, భూమన్నలు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. శబరిమలలో రద్దీ అనూహ్యంగా పెరగడంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ వచ్చిన వార్తలపై హైకోర్టు స్పందించింది. సిట్టింగ్ నిర్వహించి ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుంది. శబరిమల వెళ్లే మార్గంలో తీవ్రమైన రద్దీ వల్ల భక్తులు, చిన్నారులు 12 గంటలకు పైగా రహదారులపై నిరీక్షించాల్సి వస్తుందని, ఆహారం అందక విలవిల్లాడుతున్నారని వార్తా కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన జస్టిస్ అనిల్ కె నరేంద్రన్, జస్టిస్ జి గిరీష్లతో కూడిన ధర్మాసనం సోమవారం ప్రత్యేక విచారణ నిర్వహించింది. భక్తులు నిలిచిపోయి విశ్రాంతి తీసుకున్న చోట వారికి తాగునీరు, అల్పాహారం అందించడంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని టీడీబీని ఆదేశించింది. అన్నదానం ఏర్పాట్లు చేయకపోవడం, టాయిలెట్ల వసతిని కల్పించకపోవడం వంటి వైఫల్యాలను తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఆన్లైన్ ద్వారా బుకింగ్ల సంఖ్య 80,000కు మించినప్పుడు భక్తుల రాకను ఎందుకు నియంత్రించలేదని పోలీస్ అధికారులను ధర్మాసనం ప్రశ్నించింది. సన్నిధానం పంబా వద్ద ఆయా ప్రాంతాల సామర్థ్యానికి మించి భక్తులు గుమిగూడకుండా కట్టడి చేయాల్సిందని అభిప్రాయపడింది. ఆలయం వద్ద పరిసరాల్లో భక్తుల రద్దీ ఏర్పడకుండా నియంత్రించాలని, మొత్తం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుండాలని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారికి ఉత్తర్వులిచ్చింది. శబరిమలలోని సన్నిధానం వద్ద కూడా గంటల తరబడి క్యూలలో నిరీక్షించాల్సి వస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం 1,20,000 మంది భక్తులు వచ్చారని, సోమవారం కూడా దాదాపు అంతే మొత్తంలో భక్తులు దర్శనానికి వచ్చారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. నైపేట్ మండలం దర్యాపూర్ తాండాలో జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణాన్ని దర్యాపూర్ తాండా వాసులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా గిరిజన సాంప్రదాయాల నృత్యాలు, మంగళహారతులతో విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. మొదటి రోజైన ఈ రోజు ప్రత్యేక హోమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ దర్యాపూర్ తాండాలో జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురావడం జరిగిందని, అనంతరం ఈ రోజు యాగశాల ప్రవేశం, శాంతిబాటము, గోపూజ, పుణ్యవచనం, స్థాపిత దేవత మండల పూజలు, నవగ్రహ పూజ, క్షేత్రపాలక స్థాపన దేవతల పూజలు, జలాది వాస కార్యక్రమాలతో నేటి పూజలు ముగిశాయని, తిరిగి రేపు మిగిలిన కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. అనంతరం గ్రామస్తులు గూగ్లోత్ గణేష్ మాట్లాడుతూ తమ గ్రామంలో జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలయ నిర్మాణానికి ప్రయత్నించిన ఆటంకాలు ఎదురయ్యాయని, తమ గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆలయ నిర్మాణానికి పూనుకొని విజయవంతంగా పూర్తి చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా కొన్ని పనులు మిగిలినందున ప్రజాప్రతినిధులు సహకారంతో పూర్తి చేసుకుంటామని అన్నారు. గురువారం ఉదయం విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని, భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బన్సీ నాయక్, ఉపాధ్యక్షులు గూగ్లోత్ గణేష్, ఆలయ కమిటీ సభ్యులు సంఖ్యా నాయక్, తేజావత్ శ్రీనివాస్, రమేష్, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మేము కరోనాలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగిపోయింది. ఇప్పుడు 3 సంవత్సరాల కింద ఓపెనింగ్ అయ్యేది. అందువల్ల ఆగిపోయిన వల్ల మేము ఇప్పుడు బాగా కష్టపడి ఈ సంవత్సరం కావాలని కోరుకున్నాం. అయిపోయింది. దేవుడి దయ వల్ల మంచిగా ఫలితం మాకు రావాలా దేవి వల్ల. ఎందుకంటే మేము బాగా కష్టపడ్డామన్నట్టు మేము అన్ని తండాలకు చూస్తే అన్ని దేవుళ్ళకు, తీజ్ పండుగలకు, అవిట్లకు పిలిచేవారు మా చుట్టాలు. మేము పిలుద్దామంటే మాకు ఇక్కడ లేక మేము బాధపడే వాళ్ళం. ఇవాళ సంతోషం కలిగింది. ఎందుకంటే సంతోషం ఎందుకు కలిగిందంటే మా పని చేస్తుట్ల పనితానం వల్ల ఫలితం అయింది కాబట్టి ఇవాళ సంతోషంలో ఉన్నాం మేము. ఎందుకంటే ఇదే సంతోషం దేవి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలా, ఆశీర్వాదం ఉండాలని బాగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మంచిగా ఊరు కూడా మాకు దాతలు మంచిగా ఇచ్చే వల్ల అన్ని వల్ల మాకు బాధ ఉండేది ఇవాళ బాధ లేనట్టుగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాక్లూర్ ఎంపీటీసీలు కాంగ్రెస్లో చేరారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్యటన భాగంగా నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గడ్డం గంగారెడ్డి, గోవూరి ఒడ్డెన్న, మదన్పల్లి, కాలగడ్డ దేవన్న, ఎంపీటీసీ డీకంపల్లి బీఆర్ఎస్, బేకరి సత్యమ్మ, రవి, కేతావత్ రామచందర్, ఎస్టీ సెల్ నాయకులు, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి జూపల్లి కృష్ణారావు కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు ఏనిగంటి గంగాధర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు డేగ పోషెట్టి, కాంగ్రెస్ పార్టీ మాక్లూర్ మండల అధ్యక్షులు రవిప్రకాష్, మాక్లూర్ మాజీ సొసైటీ ప్రెసిడెంట్ దయాకర్ రావు, మాజీ సొసైటీ వైస్ చైర్మన్ లచ్చారెడ్డి, మాజీ సర్పంచ్ రాజేందర్, నాయకులు విఠల్ భరత్, నవీన్, ఆరిఫ్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అర్చకులు కిరణ్ కుమార్ జోషి, కిరీటి జోషి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు చేశారు. చేపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జాతర అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దత్త పౌర్ణమిని పురస్కరించుకొని దత్త సాయి ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వివిధ సంఘాలకు
30 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు ప్రజలంతా, గ్రామస్తులంతా, కేంద్ర గ్రామస్తులు, మాజీ అధ్యక్షుల సర్పంచ్ కూడా చేస్తున్నారు. అందరూ సహకారాలతో కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. నగరంలోని గురుద్వారాలో వీర్ బాల్ దివాస్ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ వీర్ బాల్ దివాస్ ను గాజులపేటలోని గురుద్వారాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై దర్శనం చేసుకున్నారు. గురు గోవింద్ సింగ్ జీ, సాహిబ్ జాదాస్ బాబా, జోరావర్ సింగ్ జీ, బాబా ఫతే సింగ్ జీ కుమారులకు వినయపూర్వకంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్య, గురుద్వారా సభ్యులు పాల్గొన్నారు. 1706లో అప్పటి మహమ్మదీయ చక్రవర్తి ఔరంగజేబ్ కాలంలో గురు గోవింద్ పుత్రులైన నలుగురు ఒక వారం లోపు వాళ్ళ మతం మారాలి అనే ఒక ఒత్తిడి మహమ్మద్ చక్రవర్తి ఆదేశిస్తే, లేదు మేము మతం మార్చే ప్రసక్తే లేదు, మేము దేశం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రకటనలు చేయవద్దని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుడున్నాడని, కొడంగల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుడున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ సంక్షేమాలు బీఫామ్ ఇచ్చిన వ్యక్తులతో ప్రారంభించాలని చెప్పడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రకటనలు చేయవద్దన్నారు. మౌలిక వసతులు లేని మధ్యలో ఉంటున్నారు మనుషులు. కాబట్టి దయచేసి మిగతా విషయం నేను మళ్ళీ మాట్లాడతాను. మీడియా మిత్రులకు మీరు కూడా వీలైనంత మటుకు ఇప్పుడు అదేదో ఏంటి కేజీఎఫ్ కొండ ఎంపీ గారు కూడా వస్తామన్నారు. మళ్ళీ ఒకసారి వెళ్తాం. జిల్లా నాయకత్వం 1000 కోట్ల కుంభకోణం జరిగింది. ఆ రోజు మీడియా మిత్రులను అడిగాను, ఎక్కడ వెళ్ళారు వీళ్ళందరని. ఒకే ఎకరాలతో 20 ఎకరాలు తవ్వారు. మళ్ళీ దానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు సహకారం అందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని, వారిచ్చిన సమయం కాగానే మేము డిమాండ్ చేస్తామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అర్బన్లో మొదటగా 400 ఇండ్లు మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ధన్పాల్ అన్నారు. అర్బన్ గంజాయికి అడ్డాగా మారిందని, కఠిన చర్యలు తీసుకోవాలని సిపికి లెటర్ ఇస్తున్నామని ధన్పాల్ అన్నారు. 400 ఇండ్లు డెలివరీ చేయడానికి నా వంతు నేను ఇక్కడ ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు సిపి గారికి కూడా ఒక లెటర్ ఇస్తున్నాం. మోస్ట్ వాంటెడ్ పిఎఫ్ఐ గంజాయి అడ్డాగా మారింది అర్బన్. వీటి మీద కఠినమైన చర్యలు తీసుకున్నాలని నేను ఆయనకు లెటర్ రాస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయంలో గల సాయిబాబా ఆలయంలో ఉదయం నుండే భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దత్త జయంతి వేడుకలు సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులున్నారు. శుక్ల పౌర్ణిమ దత్త జయంతి, ఇదే దత్త పౌర్ణిమ అంటారు. ఈరోజు దత్తాత్రేయ స్వామి విశేష అభిషేకాలు, అలాగే సాయిబాబా అనుగ్రహం కోసం చెప్పేసి దత్త జయంతి దర్శించుకొని అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 6 నుంచి కూడా మంచి విశేష పూజ కార్యక్రమం ప్రారంభం. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు, మనోధైర్యంతో ముందుకు సాగాలని రోటరీ జిల్లా 3150 గవర్నర్ డాక్టర్ శంకర్ రెడ్డి బూసిరెడ్డి అన్నారు. గత 3 రోజుల నుండి స్థానిక మాధవ్ నగర్ నందుగల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో జరుగుతున్నటువంటి రైలా ముగింపు కార్యక్రమంలో ఈరోజు రోటరీ జిల్లా 3150కు చెందిన గవర్నర్ డాక్టర్ శంకర్ రెడ్డి బూసిరెడ్డి హాజరై మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, ప్రేరణ, తరగతులు, మనోధైర్యం, మనోవికాసం పెంపొందించడమే రైలా యొక్క ముఖ్య ఉద్దేశమని గత 3 రోజుల నుండి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ జిల్లా రైలాలో పాల్గొని అనేక విధమైన ప్రత్యేక అంశాలైనటువంటి మన దేశం, సినిమా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, మ్యాజిక్ షో, ఆత్మస్థైర్యం, ఆత్మానందం, ఆత్మ ప్రేరణ తరగతులు నేర్చుకోవడం జరిగిందని, ఇదే కాకుండా సాహస క్రీడల్లో పాల్గొని వారి ఆత్మస్థైర్యం పెంపొందించుకుంటున్నారని అన్నారు. విద్యార్థులందరికీ కూడా ప్రశంసా పత్రాలను రోటరీ ప్రతినిధులు అందజేయడం జరిగిందని, గౌరవ అతిథులుగా రోటరీ జిల్లా 3150 మాజీ గవర్నర్లు గౌతమ్, హనుమంత్ రెడ్డిలు హాజరయ్యారు. కార్యక్రమంలో
రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ప్రజాప్రతినిధులు అయినటువంటి అధ్యక్షులు జి రామకృష్ణ, కార్యదర్శి ఎన్ ప్రసన్న కుమారి, జిల్లా రైలా చైర్మన్ జితేంద్ర మలాని, కన్వీనర్ డాక్టర్ మారయ్య గౌడ్, కో కన్వీనర్ విజయరావు, ఇంజనీర్లు ప్రజ్వల్, ప్రణీత్, ఎస్ఎస్ఆర్ పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ మరియు పాఠశాల సిబ్బంది తదితర సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Settled in very good position, and Prajwal is staying in Australia. Even though he is staying in Australia, he is thinking about India, how to help the people, how to help the youngsters, how to help the students of India. Youth of India is dreaming from Australia. So I am congratulating and appreciating Prajwal. So I told him, you be there, you do your job there, but concentrate on India as an ambassador. You serve to our district also, District 3450, which covers entire Telangana and Guntur Prakasham, and our India also. So be there and serve for our India. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో సోమవారం రాత్రి అయోధ్యలో పూజిత అక్షింతల మహాశోభయాత్ర ఘనంగా నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ ఆలయం నుండి రామాలయం వరకు యాత్ర కొనసాగింది. పెద్ద సంఖ్యలో మహిళలు మంగళహారతులతో ముందుకు సాగారు. యువకులు, రామభక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో శోభయాత్రలో పాల్గొన్నారు. బాల్కొండలో ఘనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి గోవింద మాంబల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో గల శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పూజారి ప్రవీణ్ పంతులు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ముందుగా ఎదుర్కోలు నిర్వహించి కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు మండలంలో వివిధ గ్రామాల భక్తులు హాజరై స్వామివార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు, మండలంలోని భక్తులు పలువురు పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మంగళవారం నాడు మాక్లూరు మండలం చిన్నాపూర్ అర్బన్ అరణ్య పార్కును అటవీశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. చిన్నాపూర్ పార్క్లో ఏర్పాటు చేసిన వసతులు, వాటి వివరాలు, పార్క్ చుట్టూ కంచె ఎంత మేరకు ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ఇంకా చేయవలసిన పనులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. పార్క్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని, సెక్యూరిటీ ఉండేలా చూడాలని, పార్క్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి కోసం అవసరమైన నిధులు ప్రభుత్వం ఇవ్వాలని కోరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ భవన్ శంకర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. వినాయక్ నగర్ దత్తాత్రేయ ఆలయంలో గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో దత్త జయంతి సందర్భంగా గోపూజ చేశారు. నగరంలోని వినాయక్ నగర్లో గల దత్త సాయి ఆలయం దత్త జయంతి సందర్భంగా మంగళవారం గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు హరిదాస్, గోకుల్ గోసేవా సమితి అధ్యక్షులు తాడుపునూరి రామ్మోహన్, సభ్యులు రాజశేఖర్, అంజయ్య, వేణు, నగేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఆర్మూర్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటించారు. ఆర్మూర్లోని వైకుంఠధామం పరిశీలించి ధోబిఘాట్ వద్ద రజక సంఘం వారితో సమావేశం నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని ధోబిఘాట్ వద్ద గల శ్మశాన వాటికను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. శ్మశాన వాటికలో కావాల్సిన సౌకర్యాలను స్థానిక నాయకులు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ శ్మశాన వాటికలో అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు అవసరమయ్యే విధంగా కల్పిస్తామని, శ్మశాన వాటికకు హద్దులు ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ హక్కుల సంఘాల సభ్యులు తదితరులున్నారు. నిర్మల్ జిల్లా బాసర క్షేత్రం సరస్వతి ఆలయంతో పాటు ఏకముఖి దత్తాత్రేయ ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. నిర్మల్ జిల్లా బాసర క్షేత్రం సరస్వతి ఆలయంతో పాటు ఇక్కడ ఏకముఖి దత్తాత్రేయ ఆలయం కలదు. గురు చరిత్రలో పేర్కొనబడిన 13వ, 14వ అధ్యాయాలు జరిగిన ప్రదేశంగా దత్తాత్రేయ క్షేత్రంగా కూడా బాసర పిలువబడుతోంది. మార్గశిర పూర్ణిమ అనగా డిసెంబర్లో వచ్చే పౌర్ణమిని దత్త పౌర్ణమిగా ఇక్కడ ప్రజలు జరుపుకుంటారు. మార్గశిర పూర్ణమి రోజు ఉదయం బాసర గ్రామపుర వీధుల్లోకి పల్లకి సేవను నృసింహ సరస్వతి సాయం దేవ్ ట్రస్ట్ సభ్యులు నిర్వహించారు. మంగళ వాయిద్యాల మధ్య హిందూ ధర్మం ప్రకారం మహిళలు కోలాటాలు వేస్తూ భజన కీర్తనలు చేస్తూ సాయం దేవ్ నివాసమైన సార్వజనిక్ గణేష్ మండలి వరకు నిర్వహించి అక్కడ బ్రాహ్మణ కుటుంబీకులు దత్తాత్రేయునికి హారతులిచ్చారు. అనంతరం ఈ పల్లకి సేవ దత్తాత్రేయ ఆలయం వరకు కొనసాగింది. ఇప్పుడు కొన్ని మండల వార్తలు. ముప్కల్ మండలం నల్లూరు గ్రామంలో ఆదివాసీ నాయక్పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రోజు ఉదయం భీమనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కుల సంఘాల పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మంగళవారం స్థానిక బైపాస్ రోడ్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి జిల్లా అందుల వనరుల కేంద్రంలో సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా పరిశ్రమల కేంద్ర మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో షెడ్యూల్ తెగ ఎస్టీ యువతకు సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ హైదరాబాద్ సహాయ సంచాలకులు రాజేష్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలకు శిక్షణ అందించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రభుత్వాలు వారికి కావాల్సిన ఆర్థిక సహాయం, ముడి సరుకులు సరఫరా, మార్కెట్లకు సాయం అందిస్తామని, ఎస్టీ యువతకు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా గ్యారంటీ లేని రుణాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, స్నేహ టిఐ ప్రోగ్రామ్ మేనేజర్ మోహిన్ అహ్మద్ 90 మంది ఎస్టీ యువకులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయనకు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గడుగు గంగాధర్, వినయ్ రెడ్డి, కేశవేను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దోబిఘాట్లో నిలిచిపోయిన రజక సంఘం మత్స్య సంఘం కమ్యూనిటీ భవనాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంఘ సభ్యులతో కలిసి పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ భవనాల నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, మత్స్య సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి పోటెత్తిన భక్తజనం, అడుగడుగున భక్తుల ఇబ్బందులు, దర్శనానికి 20 గంటల సమయం, ఎక్కడికక్కడే శబరిమలకు నిలిచిన ట్రాఫిక్, 39 రోజుల్లో 204.30 కోట్ల ఆదాయం. జిల్లాలో ఘనంగా దత్త జయంతి వేడుకలు, బాసర సరస్వతి ఆలయంలో ఘనంగా దత్త జయంతి. నగరంలోని మాధవ్ నగర్ సాయిబాబా ఆలయం, వినాయక్ నగర్ దత్త సాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. విభజన సమయంలో తెలంగాణకు రావాల్సిన ఆర్థిక అంశాలపై చర్చ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఘన స్వాగతం పలికిన జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన మంత్రి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ 30% ఓట్లు సాధించడం సంతోషకరం. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యేలు ధన్పాల్ రాకేష్ రెడ్డి. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తామని దోచుకున్నాయి. దర్పల్లి మండలంలోని రామడుగు గ్రామంలో సాగునీటిని విడుదల చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టడంతో పలువురికి గాయాలు. హైదరాబాద్లో ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ బీభత్సం. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారైన సోహెల్. తెలంగాణతో పాటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రానున్న 2 రోజులు పొగమంచు ఉండే అవకాశం. ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విస్తృత పర్యటన. ధోబీఘాట్ వైకుంఠధామం పరిశీలన. రజక సంఘం వారితో సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.